మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఆత్మలను సీసాల్లో బంధిస్తా ఉంటారు. లేదంటే ఒక నిమ్మకాయలో దాన్ని బంధించి దాన్ని సీసాలో ఉంచి సముద్రంలో పడేయడము, లేకపోతే ఎవరు లేని ప్లేసెస్‌లో దాన్ని పూడ్చిపెట్టడమో చేస్తూ ఉంటారు. అసలు సోల్స్‌ని అలా బంధించగలమంటారా? సోల్ ఆహ్, సోల్స్ ఎనర్జీని అంటే ఈ ఆత్మలు అనేవి ఒక్కసారి ఆలోచిస్తే అవి ఏంటి? ఎగ్జాక్ట్‌లీ ఏంటి? ఈ నెగెటివ్ బీయింగ్స్‌ని మాత్రమే మనం అలా బంధిస్తాం. ఓకే. అంటే అవి ఎప్పుడు బంధించాల్సొస్తుందో అంటే అవి వాటి కంట్రోల్‌లో అవి లేనప్పుడు. సోల్ ఎసెన్స్ అనేది ఎప్పుడు ప్యూర్‌గా ఉంటుంది. దాని నుంచి విడిపోయిన కొంత పార్ట్ ఇలాగా పర్సనాలిటీలో నుంచి ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటుంది కదా! సో, అలా ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉన్న పర్సనాలిటీ ఎప్పుడైతే దాని కంట్రోల్ నుంచి తప్పుతుందో, దానికున్న కాంట్రాక్చువల్ టైస్ అంటే ఏవైతే అది ప్లాన్ చేసుకొనొస్తుందో అవన్నీ తప్పుతుందో, అప్పుడది డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం మొదలుపెడుతుంది. లేదా దాన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తూ, వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం మొదలుపెడుతుంది. అదలా బిహేవ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎవరైనా అంటే నాట్ ఎవ్రీబడీ వాళ్ళకది పాసిబుల్ కాదు. కానీ అది క్రియేట్ చేసిన ఎనర్జీ ఇంపాక్ట్‌ని తీసేయొచ్చు ఎవరైనా. ఓకే. ఒకటి ఉప్పు నీళ్ళతో స్నానం చేయండి అని చెప్తారు. ఇంతకుముందు పౌర్ణమి, అమావాస్యకి చెప్పరు కానీ పౌర్ణమికి సముద్ర తీరంలో వెళ్ళి స్నానం చేయండి అని చెప్పేవాళ్ళు. ఎందుకు? అక్కడున్న ఉప్పుతోటి మనము మన శరీరాన్ని, మన ఆరాని క్లియర్ చేసుకుంటాము అని. సో, అలాగే ఉప్పు తీసి పడేస్తారు అవును. చిన్నప్పుడు. ఓకే. సో, ఉప్పే కాదు ఇప్పుడు మిరపకాయలు తీసి పడేస్తారు. లేదు అంటే చిన్న బట్టని కాల్చి తీసి పడేస్తారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ ఎనర్జీని క్లియర్ చేస్తున్నారు. ఆరాని క్లియర్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని స్టబ్బర్న్ సోల్స్ ఉంటాయి. స్ట్రాంగ్ సోల్స్ ఉంటాయి. వాటిల్ని తీయడానికి వాడే పద్ధతి ఈ నిమ్మకాయని ఒక సీసాలో వేసేయడము,